అమిత్ షా అన్న మరో కామెంట్, ఇవి కాంగ్రెస్ అనుకూల ఫలితాలు కావు. దేశమంతా కాంగ్రెస్ గాలి వీస్తే రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లలో కూడా గెలిచేది కదా, తెలంగాణలో మాత్రమే గెలిచింది అంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతతోనే కాంగ్రెస్ గెలిచింది కానీ కాంగ్రెస్ది అసలైన విజయం కాదు. ఇది అమిత్ షా కామెంట్స్. ఎలా ఉందంటే ఇప్పుడు హైదరాబాద్లో బీఆర్ఎస్ గాలి వీచింది కనుక తెలంగాణ అంతా బీఆర్ఎస్ గాలి ఎందుకు వీచలేదు అన్నట్టు ఉంటుంది. రాష్ట్రానికి ఎన్నికలు ఉంటాయి. ఏం తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీచింది, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వీచింది ఎవరన్నారు? అంటే ప్రతి రాష్ట్రంలో ఒకే రకంగా ఉంటుంది ఆ దేశమంతా రాజకీయ పరిస్థితి. దేశమంతా ఒకే మతం, దేశమంతా ఒకే భాష, దేశమంతా ఒకే నాయకుడు అని బీజేపీ కోరుకుంటుంది. కానీ దేశమంతా ఒకే రాజకీయ వాతావరణం ఉండదు కదా. సో కాంగ్రెస్కు అనుకూల ఓటు కాదు. మరి ఎవరికి అనుకూల ఓటు ఇది అంటే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటు అంటున్నారు. కరెక్టే. బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటు బీజేపీకి ఎందుకు పడలేదు, కాంగ్రెస్కి ఎందుకు పడ్డది? దానికి ఆన్సర్ చెప్తే అమిత్ షాకి అర్థమవుతుంది బీజేపీ ఎందుకు దెబ్బతింది అని. బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు దుబ్బాకలో కాంగ్రెస్కు పడలే, హుజూరాబాద్లో కాంగ్రెస్కు పడలే, జిహెచ్ఎంసీలో కాంగ్రెస్కు పడలే, మునుగోడులో కాంగ్రెస్కు పడలే. మరి బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బీజేపీకి పడ్డదల్లా ఎందుకు దారి మళ్ళీంది కాంగ్రెస్ వైపు? మొదలు ఆ ప్రశ్న వేసుకోవాలి తప్ప ఇది కాంగ్రెస్ విజయం కాదంటే ఎవరి విజయం? మరి ఇప్పుడు బీఆర్ఎస్ వ్యతిరేక విజయం, బీఆర్ఎస్ వ్యతిరేక ఎవరున్నారు? ప్రజలు ఎవరిని నమ్మారు? ప్రజలు నమ్మింది కాంగ్రెస్నే కదా. అందువల్ల కాంగ్రెస్కు పాజిటివ్ ఓటు కాదు అని చెప్పే ప్రయత్నం అది. కానీ అది ఏ ఓటైనా అధికారంలో కాంగ్రెస్ ఉన్నది ఎవరున్నారా? ఇప్పుడు బీఆర్ఎస్ వ్యతిరేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆయన కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడా కాదా? తెలంగాణలో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమా, బీఆర్ఎస్ వ్యతిరేక ప్రభుత్వమా? బీఆర్ఎస్ వ్యతిరేక ప్రభుత్వం అంటే అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు కదా. సో అది బీజేపీ అంటే తన ఓటమిని సమర్థించుకోవటానికి చేస్తున్నటువంటి రకరకాల విన్యాసాలు. అలాగే కాంగ్రెస్ ఓటు గెలుపును జీర్ణించుకోలేక అది కూడా బీజేపీ జాతీయ నాయకత్వం చేసిన తప్పిదాల వల్ల కాంగ్రెస్ గెలిచింది అన్న భావన బీజేపీ కార్యకర్తల్లో, నాయకుల్లో బలంగా ఉంది. మీరు ఏ బీజేపీ కార్యకర్తను అడగండి, ఇవాళ కాంగ్రెస్ గెలవడానికి మా వాళ్ళు చేసిన పనే ఇది అనేటువంటి భావన ఉంది. ఎందుకంటే అది కొంత నిజం కూడా ఉంది. బీజేపీ జాతీయ నాయకత్వం చివరి నిమిషంలో ఎక్కడ కాంగ్రెస్ గెలుస్తుందేమోనని, కేసీఆర్ అయినా గెలిచినా మంచిదే అని తీసుకున్న నిర్ణయాల వల్ల జరిగిన పరిణామాలు ఇవి. లేకపోతే బీజేపీకి ఇంకొక 10 సీట్లన్నా 15 సీట్లన్నా వచ్చేది, అప్పుడు హంగొచ్చేది. బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం కలిసి అధికారంలో ఉండేది. ఇది అందరికీ కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. ఇక్కడ కాంగ్రెస్కి 65 సీట్లు వచ్చాయి. ఓ 10 సీట్లు కనుక తగ్గుంటే, 10 సీట్లు పెరిగి జరిగేది ఏమైండేది? సో బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటయ్యేది కదా. అందువల్ల బీజేపీకి వచ్చిన ఒక అద్భుత అవకాశాన్ని చేజార్చుకున్న కారణాలను అర్థం చేసుకోవడంలో, అర్థం చేసుకున్న చెప్పడంలో బీజేపీ జాతీయ నాయకత్వం చేస్తున్న పనిది. అందువల్ల ఇది బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు, కాంగ్రెస్ అనుకూల ఓటు కాదంటే మరి రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో అది బీజేపీ అనుకూల ఓటు కాదు, కాంగ్రెస్ వ్యతిరేక ఓటు. భారతదేశంలో మోడీ అధికారంలోకి రావడానికి కూడా కాంగ్రెస్ అసమర్థత, బీజేపీ సమర్థత కాదు అని ఆర్గ్యుమెంట్ చేయగలమా? కొంతమంది నిజం కూడా ఉండొచ్చు. కాంగ్రెసే బలంగా ఉంటే దేశంలో మోడీ ఎందుకు గెలుస్తాడు అని చెప్పి మోడీది ఏం లేదందామా? సో అందువల్ల నిజమే అమిత్ షా చెప్పింది, తెలంగాణలో ఇది కాంగ్రెస్ గెలుపు కాదు, బీఆర్ఎస్ వ్యతిరేక తీర్పు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో బీజేపీ అనుకూల తీర్పు కాదు, కాంగ్రెస్ వ్యతిరేక తీర్పును కంక్లూజన్ కద్దాం. కానీ ఒక రాష్ట్రంలో ఒక రకమైన కంక్లూజన్, ఇంకో రాష్ట్రంలో ఇంకో రకమైన కంక్లూజన్ కరెక్ట్ అవుతుందా? 2014లో 2019లో మోడీ గొప్పతనం ఏమీ లేదు, బీజేపీ గొప్పతనం ఏం లేదు, కాంగ్రెస్ వ్యతిరేక ఓటు వల్ల గెలిచారు. అది కంక్లూజన్ యాక్సెప్ట్ చేద్దామా?